హే ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? ఇందాకలే లుక్ గురించి వీడియో చేశా, మళ్ళీ ప్లీజ్ దయచేసి కామెంట్ చేయొద్దు. దీనికి చాలా పెద్ద కథ ఉంది, తర్వాత మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే టు యూ మెగాస్టార్ చిరంజీవి గారు. ఆయన రేపు అనమాట బర్త్డే. సో అడ్వాన్స్ టీజర్ అయితే మన వశిష్ఠి గారు మన ముందు పెట్టేటటువంటి ప్రయత్నం చేసిండు. చాలా మార్పులు ఉన్నాయి భయ్య. ఫస్ట్ రిలీజ్ చేసినటువంటి ఆ గ్లిమ్స్కి ఇప్పుడు రిలీజ్ చేసినటువంటి ఈ గ్లిమ్స్కి అసలు సంబంధమే లేదు. ఇదేమన్నా సపరేట్ మూవీ అరా, ఇదేమన్నా సపరేట్ విజువల్ అరా, దీనికి ఏమన్నా సపరేట్ వర్కర్స్ని తీసుకున్నారా, లేదా సినిమాని రీషెడ్యూల్ చేశారా, రీస్టార్ట్ చేశారా అనేటటువంటి ఫీలింగ్ తప్పకుండా ప్రతి ఒక్కరికి కలిగిద్ది. అలాంటి ఒక ఫ్రెష్ ఫీలింగ్ అయితే తీసుకొచ్చింది అనమాట. ఆల్రెడీ ఫస్ట్ గ్లిమ్స్ గురించి నేను మీకు ప్రత్యేకించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అవతార్ చీప్ కాఫీ అన్నారు. ఇంకా అమ్మాయిని చూసి ఏంద్రా ఇది ఎటెటో తిప్పుతుండు, వశిష్ఠి ఈసారి మడత పెట్టేటట్టుండు. ఆ తర్వాత నీ ఏటవాళ్ళు చూపే రంగుల సంబరాన్ని పిల్ల నన్ను కించావే రెక్కల గుర్రాన్ని అని చెప్పి సాంగ్ ట్రైన్ చేసేది అనమాట. సో ఇవన్నీ పక్కన పెట్టి ఈసారి వశిష్ఠి గారు వచ్చినటువంటి ట్రోల్స్ని కోపలేదు. చాలామంది ట్రోల్స్ వస్తే కాపీరైట్ చేయటం, పోలీస్ క్లైట్ చేయడం మనం చూడొచ్చు. అలాంటి ఏం వద్దు. ఏ మిస్టేక్స్ అయితే జరిగినాయో ఆ మిస్టేక్స్ అన్నీ కూడా తీసేస్తా, కొద్దిగా కొత్తగా మీ ముందు పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తాను అని చెప్పి మన చిరంజీవి గారి బర్త్డేని పునస్కరించుకొని జస్ట్ చిన్న ఒక నిమిషం 15 సెకండ్ల గ్లిమ్స్ని అయితే రిలీజ్ చేసిండు. దీని వద్దకు అయితే ఎలా ఉంది అనేటటువంటిది డెప్త్ చూసిన తర్వాత మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఫ్రెండ్స్ లెట్స్ డైవ్ ఇన్. ఈ వాయిస్ ఎట్టుందంటే మన మంచు విష్ణు దేవుడు లేరు అంటే బోటకం, నాకు అదే గుర్తొచ్చింది ఫస్ట్ వింటున్నప్పుడు అనమాట. మంచు విష్ణు కొడుకు వాయిస్ డబ్బింగ్ అంటే తనే చెప్పిండట్టుంది. సేమ్ అలాంటి ఫీలింగ్ అయితే కలుగుతుంది. సో అక్కడే అనమాట ఎలా ఉంటుంది ఆ యుద్ధం అని చెప్పి ఆ చెవులు పాప ఉంటుంది కదా, ఆ టీజర్ ఎక్కడైతే స్టార్ట్ అయిందో ఈ గ్లిమ్స్ కూడా అక్కడే స్టార్ట్ అవుతుంది. సో ఈ రోజైనా సరే మొత్తం కథ చెప్తావా మురా అని చెప్పి అడుగుతుండు. చూద్దాం. తేలు భయ్యో, వామ్మో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. తేలు మీద ఒక దయ్యం నడుచుకుంటూ వస్తుంది. ఆ తేలేమో ఎడారిలో ఉంది. అది చూసుకున్నట్లయితే చాలా పెద్దగా ఉంది. ఒక మనిషి దాని ముందు ఎంత ఉన్నాడంటే అది ఎంత ఉంది అనేటటువంటిది జస్ట్ ఇమాజిన్ చేసుకోండి. ఇదే విఎఫ్ఎక్స్ని, ఇదే షాట్ని మనకి క్లియర్ అండ్ కట్గా కలర్లో చూపిస్తే ఖచ్చితంగా ట్రోల్ చేసేవాళ్ళం. సో బ్లాక్లో చూపిస్తున్నారు, చుట్టూ ఇసుకను చూపిస్తున్నారు కాబట్టి మనమైతే ఆ విఎఫ్ఎక్స్ని కనిపెట్టుకోలేమని చెప్పి వశిష్ఠి గారు బాగా అర్థం చేసుకున్నారని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. వామ్మో, ఒక సంహారం అంటే ఒక బలి అంటే ఒకరిని చంపేశారు, ఒకరిని నరికేశారు అని చెప్పి అర్థం. ఒక సంహారం, ఒక యుద్ధం అర్థం కాలేదు. అది ఒకటి స్వార్థం అంతలేని యుద్ధంగా మారి భయాన్ని ఇచ్చింది. అంటే ఒకడు మొదలెట్టినటువంటి ఒక యుద్ధం ఇది. సో మనం పురాణాల్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ని, ఇతిహాసాలని బేస్ చేసుకొని ఒక స్టోరీ లాంటిది రాశారు అని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. విలన్ ఏమో మాస్క్ వేసుకొని వచ్చి అందరినీ నరుగుతుండు. ఆడి స్వార్థం పెద్ద యుద్ధం లాగా మారి భయాన్ని అయితే పుట్టించింది జనాల్లో. అంతుకు మించిన మరణ శాసనాన్ని, మరణ శాసనం అంటే తన మరణ శాసనం కాదు, ఎదుటోళ్ళ మరణ శాసనాన్ని తన యొక్క భయం ద్వారా ఏరే వాళ్ళకి తను మరణ శాసనం రాశాడు అనేటటువంటిది చెప్పటం. ఓకే అతనే విలన్ కాదు, హీరోకి ఎలివేషన్లు ఇచ్చేది. స్లో చెప్పండి అయ్యా డైలాగులు. సో ఒకళ్ళ గురించి చెప్తున్నారు, ఒకళ్ళ స్వార్థాన్ని నిస్వార్థంగా మార్చడానికి, జనాల ప్రాణాలు కాపాడడానికి, ఒకడు పిడికిలు బిగించి యుద్ధం చేయడానికి వచ్చిండు అనేటటువంటిది చెప్పటం. ఆల్రెడీ విజువల్స్ కానొస్తూనే ఉన్నాయి, చాలా హైట్ చేశారబ్బా. సో ఇది చూసి మనం సినిమాలో బాగుంటుంది బ్రో విఎఫ్ఎక్స్ అని చెప్పి అనుకోవడానికి లేదనమాట. ఓన్లీ బాగున్నటువంటి ఎలిమెంట్స్ని బట్టికే మన ముందు పెడతారని చెప్పి మనకు ఆల్రెడీ వీరమల్లు సినిమా అప్పుడు అర్థమైపోయింది అనమాట. సో ఇలాంటిది ఏమైనా చేస్తారే మొత్తం బ్లాక్ అండ్ వైట్లో కలర్ మిక్సింగ్ చేసి మన ముందు పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. గొప్పగా ఎదురు చూస్తోంది. ఊరిని అమ్మ నరుకుడు వశిష్ఠ తల్లి మ్యూజిక్. హ్యాపీ బర్త్డే మెగాస్టార్. ఎవరా తను? సో ఇదంతా కూడా కథ అని చెప్పుకోవచ్చు. మనకి బింబిసార సినిమాలో ఆ పాపకి ఏ విధంగా అయితే కథ వివరిస్తున్నారో ఇక్కడ కూడా ఒక పాపకి కథ వివరిస్తున్నారని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. ఈ విజువల్ బాగుంది పోయో, ఈ సీన్ అదిరిపోయింది, మొత్తం దుమ్ములేసింది. కత్తి నరకగానే ఆ దుమ్ము అనేటటువంటిది విడిపోయి దాంట్లోనే మన మెగాస్టార్ గారి కళ్ళు బయటికి రావడం అనమాట. ఇక్కడ విలన్ మధ్యలో నుండి కూడా కళ్ళు అయితే బయటకు వచ్చాయి. ఎవరా తను? విశ్వాన్ని జయించేవాడు అనేటటువంటి అర్థాలు కూడా దీనికైతే వస్తాయి అన్నమాట. సేమ్ ఇదే లాకెట్ మనకి ఫస్ట్లో కానొచ్చింది, అది టైటిల్లో కూడా పెట్టండి చూడండి.
ఇది ఏందో పట్టుకుంటూ పోయు కన్ను అనుకుంటా. బాబా మెగాస్టార్ విశ్వంబర సమ్మర్ 2026 రిలీజ్. బాబా ఏం మాట్లాడతాం, ఎక్కడి నుండి మాట్లాడతాం మీరే చెప్పండి. మీకు ఎలా అనిపించింది ఫ్రెండ్స్? హానెస్టీగా మీ ఒపీనియన్ అయితే కింద తెలియజేయండి. నాకైతే నచ్చింది. స్టార్టింగ్ నుండి ఎండింగ్ దాకా జస్ట్ ఒక గ్రిప్పింగ్తో ముందుకు తీసుకెళ్లారు. అంటే ఎక్కువ చెప్పలేదు అనమాట, స్టోరీ ఏంటి అనేటటువంటిది రివీల్ చేయలేదు. జస్ట్ చిరంజీవి గారి బర్త్డే ఉంది అనేటటువంటి ఉద్దేశంతో ఒక గ్లిమ్స్ని రిలీజ్ చేయాలి. ఆ గ్లిమ్స్ ఎలా ఉండాలంటే ట్రోల్ అవ్వకూడదు, సినిమా మీద ఒక హైప్ని క్రియేట్ చేయాలి అనేటటువంటిది బలంగా వశిష్ఠి గారు అనుకున్నారు అనేటటువంటిది క్లారిటీగా కనొస్తుంది. మీరు అబ్జర్వ్ చేయండి, ఫస్ట్ రిలీజ్ చేసినటువంటి టీజర్కి ఈ గ్లిమ్స్కి ఏమైనా సంబంధం ఉందా? అసలు సంబంధమే లేదు. ఆ ఫస్ట్లో ఉన్నటువంటి ఆ రెక్కల గుర్రం ఎడిపోయింది, ఆ గద్దలు ఎడిపోయినాయి, ఆ విఎఫ్ఎక్స్ ఎడిపోయింది. ఫస్ట్లో హనుమంతుల వారి యొక్క బ్యాక్గ్రౌండ్ జస్ట్ నార్మల్గా చూపించింది. ఇందులో చూసుకున్నట్లయితే మొత్తం దుమ్ము లేపి దాంట్లో నుండి చిరంజీవి గారు నరుక్కుండా వచ్చేటటువంటి సీన్ని హైలైట్ చేసి చూపించారు అనేటటువంటిది క్లారిటీగా కనొస్తుంది. ఇది ఒకటే కాదు, చాలా చాలా మార్పులు చేశారు. చిరంజీవి గారు లుక్స్ మార్చారు అనేటటువంటిది, కొత్తగా గ్రాఫిక్స్ క్రియేట్ చేశారు అనేటటువంటిది ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది అనమాట. ఏది ఏమైనా కానీ ఇలానే ఒక గ్రిప్పింగ్తో మంచి విఎఫ్ఎక్స్తో మంచిగా సినిమా కానీ మన ముందు పెడితే ఈజీగా హిట్ అయిద్దబ్బా. ఎందుకంటే చిరంజీవి గారి ఫ్యాన్స్ కూడా చెప్తున్నారు, ఆల్రెడీ ఆయన్ని క్వశ్చన్ చేయడం నేను చూసినా అనమాట. నేను ఇందాక కూడా ట్విట్టర్లో ఓపెన్ చేసి చూస్తే వాళ్ళు ఏమన్నారంటే, ఎందుకు చిరంజీవి గారు మనకి సైంటిఫిక్ సినిమాలు, ఎందుకు ఈ పీరియాడిక్ సినిమాలు, మన గ్యాంగ్ లీడర్ లాంటిది, ఆ ఖైదీ లాంటిది ఇంకో సినిమా తీయొచ్చుగా అని చెప్పి చాలామంది కామెంట్ చేయొచ్చు. అది కరెక్ట్ కాదు, అలా ఎక్స్పెక్ట్ చేయొద్దు. విశ్వంబర తీయండి, మీరు విశ్వంబర కాకపోతే ఇంకే సినిమా అయినా తీయండి, కానీ కరెక్ట్గా తీయండి. ట్రోల్ అవ్వమాకండి సార్ అని చెప్పి ప్రతి ఒక్కరు కోరుకునేది. ఎందుకంటే ఈ జనరేషన్కి అయితే నిజంగా భయ్యా, ఈ 2020 జనరేషన్కి, ఈ 20 పిల్లగాళ్ళకి చిరంజీవి గారంటే ఎందుకు తెలియదు, సీరియస్లీ తెలీదు. ఒకప్పుడు డాక్టర్ అంటే మాకు ఎంబీబీఎస్ శంకర్దాస్ ఎంబీబీఎస్ గారు గుర్తొచ్చేది, ఖైదీ అంటే మన ఖైదీ చిరంజీవి గారి గుర్తొచ్చేది, గాంధీ అన్న చిరంజీవి గారి గుర్తొచ్చేది, అండ్ ఏదైనా మెసేజ్ పాస్ చేయాలి నువ్వు ముగ్గురు చెప్పి ఇంకో ముగ్గురు కంటే చిరంజీవి గారు గుర్తొచ్చేది, స్టాలిన్ అన్న చిరంజీవి గుర్తొచ్చేది, హిట్లర్ అన్న చిరంజీవి గుర్తొచ్చేది. అలాంటి దాని నుండి పోలీస్ అన్న ఆఖరికి ముగ్గురు మనగాల్లో మన చిరంజీవి గారికి గుర్తొచ్చేది అనమాట. ఈ విధంగా ఒక జనరేషన్ని కట్టిపడేసిండు. ఆ టైంలో డ్యాన్స్ వీడియోలు అంటేనే, డ్యాన్స్ వేయడం అంటేనే ఎవరికి రాదు. అలాంటిది యముడికి మొగుడు అనేటటువంటి సినిమా తీసి యమలోకానికి వెళ్ళి అక్కడ యముడి సీట్లో డ్యాన్స్ వేయటం, ఆ టైంలో అది ఆ వేరబ్బా. సో ఆ సినిమాలు చూస్తే మీకైతే అర్థమైంది. ఇప్పుడు ఆ సినిమాలు కూడా ఎవరికి ఎక్కువ అనమాట. సో చిరంజీవి గారంటే ఏంది తెలియకుండా పోద్దాం అనేటటువంటి భయం నాకైతే ఉండేది. మరి ఈ సినిమాతో ఏమన్నా వశిష్ఠి గారు చిరంజీవి గారిని చాలా గొప్పగా చూపించాలని చెప్పి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నో ఆఫ్ సెన్స్, నాకైతే ఈ గ్లిమ్స్ నచ్చింది. స్టార్ట్ అయిన దగ్గర నుండి ఎండ్ దాకా పర్లేదు అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. ఒక స్టోరీతో ముందుకెళ్తున్నారు. విలన్ ఉన్నాడు అనమాట, వాడిని ఎవరు కూడా చంపలేరు. వాడు చూసుకున్నట్టయితే భూలోకంలో ఉన్నటువంటి హీరోయిన్ మీద అయితే కన్నేస్తాడు. ఆ అమ్మాయిని తీసుకెళ్ళిన తర్వాత ఆ హీరోయిన్ కోసం మన చిరంజీవి గారు సప్తలోకాలు అయితే బయలుదేరుతాడు. ఆ టైంలో చాలామంది రాక్షసులతో పోరాడుతాడు. లాస్ట్కి ఉన్నటువంటి ఆ షాట్ ఏంటంటే కన్ను పట్టుకున్నటువంటి షాట్, అదేదో పెద్ద రాక్షసుడు అనుకుంటా ఆ కన్ను పట్టుకొని ఉండొచ్చు. అండ్ ఈ ఫైట్స్ అన్ని కూడా వేరే లెవెల్ ఉంటాయి. ఆ తేలును మనకు చూపించారు కదా, ఆ తేలుతో కూడా చిరంజీవి గారు చేసేటటువంటి ఫైట్లు ఉంటాయని చెప్పి ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. సెకండ్ హాఫ్ అంతా కూడా భారీ విఎఫ్ఎక్స్తో అయితే మన ముందు పెడతారని చెప్పి ఈ యొక్క ప్రెస్ మీట్స్ ద్వారా చిరంజీవి గారి మాటల ద్వారా నాకైతే అర్థమైంది. సో మీకే విధంగా అనిపించింది ఈ టీజర్ అనేటటువంటి డెఫినెట్గా కింద కామెంట్ చేసేయండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వందే మాత్రం జై హింద్.